కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు నిష్ఠతో ఒక్కపొద్దులు ఉండి శుక్రవారం రాత్రి సమయంలో నెలవంకను చూసి అనంతరం ఒక్కపొద్దులను విడిచి శనివారం రంజాన్ సందర్భంగా ముస్లింలు కలిసి ఈద్ ఉల్ ఫితర్ సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్లు హాజరై ప్రార్థన అనంతరం ముస్లింలతో ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశ పౌరులందరూ ముఖ్యంగా ముస్లింలు, హిందువులంతా బాయి బాయ్ అనే జీవన విధానం కలిగిన భారతదేశంలో అందరూ మత సామరస్యంతో కలిసి ఉండే విధానాన్ని కలిగిన భారతదేశంలో మరి హిందూ ముస్లిం బాయి బాయ్ అని భవిష్యత్తులో జీవన విధానం కొనసాగానే ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొకసారి మరి రంజాన్ పవిత్ర దిన సందర్భంగా మరి రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు. सैयद शरफुद्दीन, मैनेजिंग कमेटी मस्जिद चेयरमैन मानाकुंडूर। आज ईद उल फितर के मौके पर मैं तमाम मुसलमान और जितने भी लोग गैर कौम के हैं उन सबको ईद की मुबारक देना चाहता हूं, उसको कबूल करें। आज इस खुशी के मौके पर हमारे हिंदू भाई भी हमको जो मुबारकबादी देने के लिए आए हैं, हम उसको कबूल करते हैं। और एक बात क्या है, ये ईदगाह के सारे इंतजामात हमारे नए बोलने पर ही మాసంలో 30 దినాలు ఉపవాసం ఉండి ఈరోజు ఈద్ని పండగని జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత సామరస్యానికి భారతదేశం పెట్టింది పేరు. మరి ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా భారతదేశంలో కలిసిమెలిసి ముస్లింలు, హిందువులు జరుపుకునే పండగ. మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండగని సామరస్యంగా జరుపుకొని ఈరోజే ప్రార్థనలు ముగించుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। देश के हर नागरिक को ईद उल फितर मुबारक हो और हम देश के हर नागरिक को ढेर सारी शुभकामनाएं देते हैं। और ईद की खुशियां मिल बैठ के बांटने की खुशियां हैं। भारत देश एक ऐसा देश है जहां पर ईद, होली, दिवाली सभी खुशियों के साथ मनाई जाती है। और दुनिया भर में आज क्राइसिस चल रहा है, ईरान है और मिडिल ईस्ट में क्राइसिस चल रहा है, इजराइल का क्राइसिस चल रहा है। ऐसे में अमन और शांति के साथ दुनिया में एक ही देश